హలో గాయ్స్! వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు మీ ముందుకు మినప వడలతో వచ్చేసానండి. ఎంత యమ్మీగా ఉన్నాయో చూస్తున్నారుగా మినప వడలనేవి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటాయండి. క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఆయిల్‌లో మినప వడలనేవి చాలామంది మినప వడలు చేసుకోవడానికి ఇష్టపడతారు కానీ, ఆయిల్‌లో వేసేటప్పుడు అవి వేయరాక చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది. నేను చెప్పిన ప్రాసెస్‌లో ఈ మినప వడలు చేసుకుంటే మాత్రం మీరు ఎప్పుడు కూడా ఎవ్వరి హెల్ప్ లేకుండా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు చేయితోనే ఈ మినప వడలనేవి వేసుకొని ఆయిల్‌లో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేయితోని వేయరాక కొంతమంది మనం టీ వడగట్టే జాడతోని, ఆడ్తోని వీటితోని వేస్తుంటారు. అంటే పేపర్ మీద అద్ది ఆయిల్ పేపర్ ఉంటది కదండీ! ఆయిల్ పేపర్ మీద వేసుకొని, ఇది లేకపోతే క్లాత్ మీద ఇలా వేసుకొని చేసుకుంటారు. అలా కాకుండా మనం చేయితోని కూడా వేసుకోవచ్చండి మినప వడ అనేది. మన షేప్‌లో వస్తాయి మంచిగా రౌండ్‌గా అండ్ లోపల మంచిగా మనం ఇలా హోల్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అందుకోసం మినపప్పు అనేది నైట్ ఇలా నానబెట్టుకోండి. మినపప్పు అనేది నైట్ నానబెట్టుకోవడం వల్ల మనకు తొందరగా టైం సేవ్ అవుతుంది. మనం మార్నింగ్ చేసుకునేటప్పుడు తొందరగా వాష్ చేసుకొని మినప వడ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మినప వడ అనేది పైన క్రిస్పీగా బాగా ఇంకా క్రిస్పీగా రావాలనుకుంటే అందులో కొన్ని బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చండి. బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది మినప వడ. మీకు క్రిస్పీగా వద్దనుకుంటే సాఫ్ట్‌గా కావాలనుకుంటే డైరెక్ట్ ఇలా మినపప్పుతోనే చేసుకోండి. సాఫ్ట్‌గా అండ్ టేస్ట్‌గా కూడా ఉంటుంది. నానబెట్టుకున్న మినపప్పుని ఒక 4, 5 టైమ్స్ అయినా బాగా నీట్‌గా క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసుకోవడం వల్ల మన మినపప్పు అనేది నీట్‌గా క్లీన్ అవుతుంది. మనం చేసుకున్నప్పుడు కూడా టేస్ట్‌గా ఉంటాయి మినప వడలు. అందుకోసమే బాగా నీట్‌గా క్లీన్ చేసుకోండి. చూస్తున్నారుగా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. అందులో ఇసుక లాంటిది ఉంటే మాత్రం గాలించుకోండి. ఏం లేకపోతే మాత్రం ఇలా క్లీన్ చేసుకున్న మినపప్పుని ఒక జార్‌లోకి తీసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా మనం దోస పిండికి అలా ఇడ్లీ పిండికి అయితేనేమో కొంచెం జోరకగా నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకుంటాం. కానీ దీంట్లో ఎక్కువ నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవద్దండి మినప వడ చేసుకునేటప్పుడు. అలా నీళ్ళు పోసి మనం గ్రైండ్ చేసుకుంటే వడ చేసుకునేటప్పుడు మనకు చాలా ఇబ్బందవుతుంది. షేప్ రాదు. ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. అందుకోసమే పిండి అనేది గట్టిగా రుబ్బుకోవాలండి. అందుకోసమే నీళ్ళు యాడ్ చేయకుండా ఒకవేళ యాడ్ చేయాల్సొస్తే లైట్‌గా కొన్ని యాడ్ చేయండి. మరి ఎందుకంటే మనం ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకపోయినా అది మెదగాలంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి నేను చూస్తుండగా కొంచెం రుబ్బుకున్న తర్వాత ఒక కొంచెం లైట్‌గా వాటర్ యాడ్ చేశాను. అలా లైట్‌గా వాటర్ యాడ్ చేసి చాలా మెత్తగా రుబ్బుకోండి. చూస్తున్నారుగా ఇంత గట్టిగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకుంటే మనకు మినప వడలు వేసుకునేటప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అందుకోసం చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు లాస్ట్ మనం రుబ్బుకునే మినపప్పులో కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఆ పచ్చిమిర్చి యాడ్ చేసి మినపప్పు రుబ్బుకోవడం వల్ల మనకు మినప వడ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మనం ఉట్టి వడ తిన్నా గానీ చాలా అంటే చాలా బావుంటుంది. చట్నీలో అద్దుకున్న, దేంట్లో మనం కర్రీస్‌లో అద్దుకున్నా గానీ, టమాటా చట్నీలో అద్దుకున్నా గానీ, వడ అనేది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చిన్న పిల్లలకు గూడా ఇలా డైరెక్ట్ వడ ఇచ్చినా వాళ్ళు గూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం కొంచెం లైట్‌గా పచ్చిమిర్చి యాడ్ చేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చట్నీ లేకుండా కూడా తినేయొచ్చు. ఇలా తిన్నా గానీ చాలా బావుంటుందండి. అందుకోసమే కొంచెం లైట్‌గా నేను 2, 3 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మినపప్పుని ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని మనం మినప వడ చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. మంచిగా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఫస్ట్ రుబ్బుకున్న పిండి, సెకండ్ రుబ్బుకున్న పిండి అంతా కలిసి ఉంటది కాబట్టి మొత్తం పైన మనం పచ్చిమిర్చి యాడ్ చేసిన పిండి మొత్తం గూడా అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకుంటే మనం మినప వడ వేసుకునేటప్పుడు ఈవెన్ అన్నీ కూడా పిండంతా బాగా కలిసి ఉంటది కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అందుకోసమే పిండి అంతా మొత్తం ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. మనం ఈ మినప వడ అనేది డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకోండి. కానీ ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. సమ్మర్ కాబట్టి ఈ ఆయిల్ అనేది మీద పడితే చాలా చాలా మంటగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా ఒక బౌల్‌లోకి కొన్ని వాటర్ తీసుకొని మన చేతిని తడుపుకోవాలండి. ఇలా చేతిని తడుపుకొని మినప్పిండిని ఇలా తీసుకొని ఇలా చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుందండి. వాటర్‌లో మనం ఇలా చేయి తడుపుకోవడం వల్ల మనకు ఈ మినప్పిండి అనేది మన చేతికి అతుక్కోకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయి వడలనేవి. ఇలా చేయితోని ఎన్ని వడలైనా వేయొచ్చండి. మనం ఇలా కవర్ మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. క్లాత్‌తోని కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి. చేయితోనే ఎన్ని వడలైనా మనం ఇలా రౌండ్‌గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! మంచిగా ఇలా చేతిని తడుపుకొని మంచిగా కొంచెం పిండి తీసుకొని ఆ మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా వడలు వేసుకుంటే మనకి చేసినట్టే అనిపించదు. ఎన్ని వడలు చేసినా గానీ ఈజీగా చేసుకోవచ్చు. అదే పేపర్‌తోని చేసినా గానీ, క్లాత్‌తోని చేసినా గానీ ఊకే క్లాత్‌ని తడుపుకొని, చేతిని తడుపుకొని ఇదంతా పెద్ద ప్రాసెస్ కాకుండా ఒక చేయితోని మంచిగా ఇలా చేయిని తడుపుకొని కూడా చేసుకున్నా మంచిగా వచ్చేస్తాయండి వడలనేది. మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చేసుకోవచ్చు రౌండ్‌గా. మధ్యలో మనం ఇలా
చేయితోని వేయలేకపోయినా గానీ రౌండ్‌గా మన చేతి మధ్యలో తడుపుకొని కూడా ఆ మధ్యలో మనం చేయి పైన ఇలా పిండిని పెట్టుకొని మంచిగా ఇలా హోల్ పెట్టుకొని తీసుకొని వేసుకున్నా గానీ చాలా అంటే చాలా ఈజీగా వస్తాయండి. మనం చేయితోని ఎప్పుడైనా సరే వడ వేయాలనుకున్నప్పుడు చేయిని తడుపుకొని వేసుకోవాలండి. ఎందుకంటే చేయి తడపడం వల్ల మన చేతికనేది ఈ పిండనేది అతకకుండా ఉంటుంది. చూస్తున్నారుగా మనం ఇందులో ఏం వంట సోడా ఇలాంటివి ఏమి యాడ్ చేయకపోయినా గానీ మంచిగా పొంగినాయి. మనకు ఇందులో వంట సోడా ఏస్తేనే మినపగుడు అనేది పొంగుద్ది అనుకుంటాం గానీ, ఏం యాడ్ చేయకపోయినా గానీ, మనం ఇప్పుడు పిండి నేను చెప్పినట్టు రుబ్బుకొని మంచిగా ఇలా చేసుకుంటే మంచిగా పొంగుతాయండి. ఇలా మంచిగా క్రిస్పీగా కాల్చుకొని, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా క్రిస్పీగా కాల్చుకొని, ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని, అన్నీ కూడా మంచిగా ఇలా మనం ఎన్ని వడలు కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఆ వడలు చేసుకోవడం వల్ల మనకసలు చేసినట్టే అనిపించదండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటాయండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా మొత్తం వడల్ని కూడా క్రిస్పీగా మంచిగా కాల్చుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం చేయితోని కాకుండా టీ వడగట్టే దాంతోని కూడా ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇప్పుడు దాన్ని కొంచెం తడుపుకోవాలండి. టీ వడగట్టే జార్‌ని కొంచెం తడుపుకొని దానిపైన మనం ఇలా పిండిని యాడ్ చేసుకొని, మధ్యలో హోల్ పెట్టుకొని మంచిగా మన చేతిని కూడా తడుపుకోవాలి. అలా మన చేతిని ఆ టీ వడగట్టే దాన్ని రెండిటిని కూడా తడుపుకొని, మంచిగా మధ్యలో హోల్ పెట్టుకొని మనం అందులో ఆయిల్‌లో వేస్తే మంచిగా ఈజీగా అయిపోతుందండి. మీకు గనక చేత్తోని వేయడం ఇబ్బంది అనుకుంటే మాత్రం ఇలా టీ వడగట్టే ఫిల్టర్‌తోని వేయండి. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా టీ వడగట్టే ఫిల్టర్‌తోని వేయడం వల్ల మనకు వడలనేవి చాలా పెద్ద పెద్దగా వస్తాయండి. మీకు టీ వడగట్టే ఫిల్టర్‌తోని వేయడం కూడా ఇబ్బంది అనుకుంటే మాత్రం ఒక పేపర్ ఉంటది కదండీ! ఆ పేపర్‌ని తడుపుకొని అంటే పేపర్ అంటే మీరు ఆయిల్ తెచ్చే కవర్ ఉంటది కదండీ! ఆయిల్ తీసుకొస్తాం మనం అలా ఆయిల్ కవర్ మీద ఇలా మంచిగా తడుపుకొని దానికి ఇలా మనం వడ చేసుకున్నా గానీ చాలా బాగా వస్తాయి. లేకపోతే క్లాత్‌తోని చేసుకున్నా గానీ మంచిగా వస్తాయండి. క్లాత్‌తోనైతే కొంచెం ఇబ్బందవుతుంది గానీ, ఇలా టీ వడగట్టే దాంతోనైతే మనకి ఈజీగా అయిపోతుంది. చేత్తోని వేసుకున్నా గానీ చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఇలా మొత్తం వడలన్నిటిని కూడా చేసుకొని మనం ఒక బౌల్‌లోకి పక్కకు పెట్టుకొని, మనం మంచిగా టమాటా చట్నీ గానీ, పల్లి చట్నీ గానీ, లేకపోతే చికెన్‌లో గానీ దేంట్లో అయినా నంచుకొని తింటే చాలా చాలా బావుంటాయండి. చూడొచ్చు ఇలా మధ్యలోకి తుంచి చూస్తే లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఎంతో ఈజీ ప్రాసెస్‌లో మంచిగా టేస్టీ మినప వడలు ఇలా చేసుకొని మంచిగా నేనైతే టమాటా చట్నీ పెట్టుకొని తింటే ఎంత బాగున్నాయండి. అంత బాగుంది. నాకైతే ఈ మినప వడలకి టమాటా చట్నీ చాలా అంటే చాలా ఇష్టమండి. చాలా బావుంటాయి మినప వడలకి టమాటా చట్నీ. మీరొకసారి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇలా వడలు చేసుకున్నప్పుడు టమాటా చట్నీ చేసుకొని మంచిగా ఇలా అద్దుకొని తినండి. చాలా అంటే చాలా బాగా ఉంటది. మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి.